నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్, మనం చూసుకుంటే ఈ నెల 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే 1+10 జగన్ ప్లస్ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారెవరైనా సరే 60 రోజుల వ్యవధి దాటితే అసెంబ్లీ సెషన్‌కి రాకపోతే వాళ్ళపైన అర్హత వేటు ఉంటుందని చెప్పేసి ట్రిపుల్ ఆర్ గారు చెప్పారు, డిప్యూటీ స్పీకర్ గారు. అయితే ఈ నెల 24వ తారీఖు ఏదైతే ఉంటుందో ఇది చాలా కీలకంగా మారబోతుంది వైసీపీ సంబంధించిన పార్టీకి. ఒకవేళ నిజంగా జగన్ కి అంటి పెట్టుకుని ఇప్పటిదాకా మనం చూస్తే కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా జగన్ పక్కన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ కనిపించలేదు. నిరసనలు కావచ్చు, మిగతా ధర్నాలు కావచ్చు, ఎక్కడ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం మనకి ఎక్కడ కనిపించలేదు. ఆఖరికి నిన్న వల్లభనేని వంశీకి సంబంధించిన ములాఖాతులో కూడా ఆ ఎమ్మెల్యేలు ఎవరు కనిపించిన దాఖలాలు ఎక్కడా లేదు. సో నిజంగా ఈ 24వ తారీఖు ఒక పెద్ద కీలకంగా మారబోతుందా వైసీపీ పార్టీకి? నిజంగా జగన్ +10 ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా, లేదా వేరే ఏదైనా డెసిషన్ తీసుకున్నారా అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి పార్టీ నిట్టనిలువుగా చీలిపోబోతోంది. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యులలో 11 మందిలో సగం మంది వాళ్ళ వేరు కుంపటి పెట్టుకోబోతున్నారు. వాళ్ళు రేపో మాపో ఉపసభాపతి ట్రిపుల్ ఆర్ ని కలవబోతున్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ కూడా గతంలో వైసీపీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రఘురామకృష్ణరాజు గారికి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఈ నేపథ్యంలో వాళ్ళు వెళ్ళి రఘురామని శరణం వేడుతున్నట్టు, ఏది ఇక మీరే మమ్మల్ని ఒడ్డున పడేయాలి, ఏదో రకంగా మా సభ్యత్వం రద్దు కాకుండా చూడాలి, మా పైన ఎన్నో ఆశలతో మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని గెలిపించారు, నియోజకవర్గానికి న్యాయం చేయాలి, నిధులు తీసుకురావాలి, కొద్దిగా అభివృద్ధి చేయాలి అంటే ఇక మేము జగన్ నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టినట్లే అంటూ 5-6 సభ్యులు ఇప్పటికే ఆయనతో టచ్ లో ఉన్నట్టుగా మనకి మీడియాలో కథనాలు చూస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ రాజ్యసభలో నిట్టనిలువుగా చీలిపోయింది ఈ పార్టీ. ఇది విజయసాయిరెడ్డి సహా ఇప్పటికే 11 మంది ఎంపీలు రాజ్యసభలో మరి 4-5 వచ్చేసారు. ఏది మోపిదేవి వెంకటరమణరావు, బీడా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, తర్వాత విజయసాయిరెడ్డి పోతూ పోతూ ఏమన్నాడు, ఆ రోజు ఆయన రాజీనామా లేఖ ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు నాకు ఇంకా 4 ఏళ్ళు సభ్యత్వం ఉన్నా ఎందుకు, ఏం చేసుకోండి నేను ఆ సభ్యత్వాన్ని, నా వల్ల నా రాష్ట్రానికి, నా పార్టీకి, నా ప్రజలకి ఏమి మేలు లేనప్పుడు నేనున్నా ఒకటే, ఊడినా ఒకటే, నా బదులు మరొకళ్ళు ఎవరన్నా వస్తారు, వాళ్ళు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమన్నా సాధిస్తారు అంటూ నాకు దృష్టిలో విజయసాయిరెడ్డి డిక్షనరీలో అతని రాజకీయ జీవితంలో ఒక మంచి మాట అదే, ఒక మంచి సలహా అదే. ఏది ఇప్పుడు ఈ పదవితో నేను పాముకున్నది లేదు, ఎవరికి లాభం లేని పరిస్థితుల్లో నేను ఎందుకు ఉండటం, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేయాలా, శాసనసభ కన్నా వెళ్ళాలి, లేదా సాయిరెడ్డి లాగా వ్యవసాయం చేసుకోవాలి. ఏం చేయమంటావు, నువ్వే చెప్పు ఏం చేయమంటావు? మొత్తానికి విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళి ఏం వ్యవసాయం చేస్తున్నాడు అంటే క్లారిటీ లేదు. ఏం వ్యవసాయం చేస్తున్నాడంటే ఏం చెప్తారు? ఏదో ఆయన ఏదో చేస్తున్నాడు, హార్టికల్చర్ అని, ఏదో మొక్కలు, బత్తాయి మొక్కలు, ఏదో ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు కదా, మంచి ఒక జీప్ లో డ్రైవింగ్ చేసుకుంటా ఒక ఫోటో. మరి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే లాభం లేదు. ఏది ఇవాళ అతన్ని నమ్ముకుని ఇప్పుడు కుక్క తోక పట్టుకుని గోదావరి ఇస్తారా? చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వు గోదావరి ఈదాలంటే నువ్వేం చేయాలా, కొంచెం ఏదైనా ఒక మంచి వాహనం, మంచి పడవ, ఒక స్టీమ్ బోటు, లేకపోతే ఒక లాంచీయో, ఇది గోదావరి దాటాలంటే ఎంచుకుంటావు, కానీ కుక్క తోక పట్టుకుని ఏం పోతావు అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డిని కుక్క తోక అని అన్నామని అనుకోకూడదు. ఇవాళ పరిస్థితి అలా ఉంది. ఏది బిక్క చచ్చిపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఏది అసెంబ్లీని చూసి భయపడేవాడు, జనాన్ని చూసి భయపడేవాడు, మరి ఆయన బాధితులను చూసి భయపడుతున్నాడు. ఏది ఇంతమంది బాధితులు, మరి వీళ్ళందరూ కలిసి నన్ను ఏం చేస్తారో అనే భయంతోనే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండట్లా, ఎలహంక పోయి దాక్కుంటున్నాడు. ఎప్పుడో 2 రోజులు వస్తున్నాడు, ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా సభకు వెళ్ళడు జగన్మోహన్ రెడ్డి, సభకు వెళ్ళడనేది మనకు అర్థమైపోయింది. నిన్న వంశీ ఆ జైలు ములాఖాతులు ఆయన మాటలు కానీ, ఇవాళ ఈ మిర్చి యార్డులో లేళ్లప్పిరెడ్డి దగ్గర మాటలు కానీ మనం చూస్తే సభకి వెళ్ళేవాడు అలా మాట్లాడు. ఎందుకని రేపు సభలోనే ఈ మాటలు మాట్లాడతాడు.
అవును. సభలోనే నిలదీస్తాడు, కాలర్ పరుచుకుంటాడు. ఇతనికి కూటమి ప్రభుత్వం కాలర్ పుచ్చుకోవటం దేవుడెరుగు, ఈయన కాలర్ వాళ్ళు ఎక్కడ పుచ్చుకుంటారా అని పారిపోతున్నాడు. అవును. అవును. పారిపోయే వాడిని నమ్ముకుని ఇవాళ ఎవరన్నా మరి గోదావరి ఇస్తారా? ఉమ్, 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 ఈ పరిస్థితుల్లో అసలు ఆల్రెడీ గతంలోనే విరూపాక్షి, మత్స్యలింగం, దాసరి సుధా, విశ్వేశ్వరరాజు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. ఏది ఆ నియోజకవర్గాల పైన కొంత వాళ్ళకు ఉన్న పట్టున్నాళ్ళు, ఉమ్, ఏదో కొద్దో గొప్ప చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే నాయకత్వంలో ఈ ఉమ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు ఉన్న 4-5 ఒక గ్రూప్ గా ఏర్పడి వేరు కుంపటి పెడుతున్నారని ఉమ్, మనం కథనాలన్నమాట. అంటే అవును. వైఎస్ఆర్ ఎల్పి, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అడ్డంగా చీలిపోతారు. ఉమ్, 5-6 వాళ్ళు బయటకు వచ్చేసేసి రేపు బడ్జెట్ సమావేశాలకే వాళ్ళు అటెండ్ అవుతారు అంటున్నారు. ఉమ్, చూడాలి ఉమ్, ఏం జరుగుతుందో మరి. ఉమ్, నిజంగా అదే కనుక జరిగినట్లయితే బిగ్ జోల్ట్ అన్నమాట. ఏది ఉమ్, చావు దెబ్బ అవును. జగన్మోహన్ అవును. రెడ్డికి, గది చావు దెబ్బ. ఇప్పటికే సాయి రెడ్డి కొట్టిన దెబ్బ నుంచి ఆయన తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అవును. విజయసాయి అవును. రెడ్డి లాంటి వాళ్లే జగన్ కు దూరం అయితే ఉమ్, ఇంకా ఎవరుంటారు? ఇప్పుడు తల్లి లేదు, చెల్లి లేదు, సాయి అవును. రెడ్డి లేడు. ఆ? ఇంకా అవును. జగన్ పక్కన ఉండటానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? మహా ఉంటే రౌడీలు ఉంటారు, గుండాలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జైళ్ళకి వెళ్తున్నారు. అవును. అటు అవును. జైళ్ళకి వెళ్ళాలా, ఇటు జగన్ వైపు ఉండాలా అన్న దీంట్లో ఈ రౌడీలు గుండాలంతా కూడా జైళ్ళని మరి ఉమ్, తప్పించుకోవడం కోసం జగన్ చుట్టూతో దడిగడుతున్నారు. ఉం? ఉమ్, ఉమ్, జగన్ ఏంటి, ఈ సన్నాసులంతా నా చుట్టూతో చేరుతున్నారు, వీళ్ళు పోయేది కాక నన్ను కూడా బిక్కుపోయేటట్టున్నారు మగడా అని చెప్పి ఉమ్, ఏదో కట్టగట్టుకుని తిరుగుతున్నారు. ఏది ఇప్పుడు వంశీ కావచ్చు, లేళ్లపరెడ్డి కావచ్చు, కొడాలి నాని, ఆ పేరుని నాని, జోగి రమేష్ అవును. కూడా కనపడతలేదు అనుకో, పేరు నాని నిన్న అవును. కనపడ్డాడు, కొడాలి నాని కూడా నిన్న వచ్చాడు. అవును. అవును. ఏదైనా ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం, ఉమ్, ప్రజల తరపున పనిచేసే ప్రతిపక్షం ఈ ప్రజలు కోరుకున్నారు. కానీ అది అవును. లేకపోయిందనమాట. ఎందుకని? 23 సభ్యులతోనే చంద్రబాబు చుక్కలు చూపించాడు. అవును. అవును. 23 సభ్యులతోనే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి అసలు పక్కలో బల్లెంగా మారింది. ఆ? అవును. ఇవాళ అసెంబ్లీయే కదా జగన్ ఓడించింది. అవును. ఏది ఏ అసెంబ్లీ అయితే నిన్ను ఓడించిందో ఆ అసెంబ్లీ వేదికగా నువ్వు పోరాడితే నువ్వు గెలుస్తావు. ఆ అవును. మాత్రం లాజిక్ నువ్వు మిస్ అయితే ఇక మనం చేసేది ఏముంది? ఆ అవును. రోజు చంద్రబాబు అనుకున్నాడా ఏంటి, ఉమ్, నాకున్నది 23 సభ్యులే, నేను ఎందుకు వెళ్ళాలి అసెంబ్లీకి అని ఆగాడా? అవును. కాకపోతే ఆయన్ని మీరు దారుణంగా అవమానించారు, పరాభవించారు, ఆయన కన్నీళ్లు పెట్టుకునేటట్టుగా చేశారు, ఆయన ఉమ్, భార్యను అనరాని మాటలు అన్నారు, ఆయన కొడుకుని మీరు అవమానించారు. ఆ? ఉమ్, ఉమ్, అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇది కౌరవ సభగా మారింది, దీన్ని మళ్ళా కౌరవ సభ చేసేదాకా నేను అడుగు పెట్టనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, బయటకు వచ్చాడు, ఆయన పంతం నెరవేర్చుకున్నాడు. అద్భుతంగా ఏది 164 64 సీట్లతో సీట్లు. అవును. గెలిచాడు. అసలు అది మామూలు విజయం కాదు. ఏది 96% అవును. స్ట్రైక్ రేట్ అంటే, 56% ఓట్ బ్యాంక్ అంటే, అవును. అలా నువ్వు కూడా ఎమర్జ్ అవ్వాలంటే, నువ్వు కూడా మళ్ళీ దూసుకు రావాలంటే ఏం చేయాలి? రేపు సభకి వెళ్ళాలి. అవును. అవును. వాళ్ళు అవమానించారనుకో, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు నిన్ను అవమానించారనుకో, నిలబడు, నువ్వు ఉమ్, కూడా కన్నీళ్లు పెట్టుకో, నువ్వు కూడా బయటికి రా, నువ్వు కూడా శపథం చేయి, నువ్వు కూడా ఉమ్. ప్రజలు అప్పుడు ఆమోదిస్తారు నిన్ను. అంటే అంతే అంటే తప్ప కాదు సార్, అంటే మీరు జగన్ ఏడిపిద్దాం అనుకుంటున్నారా? అయ్యో భలే పని. జనాన్ని ఏడిపించేవాడే జగన్ అయితే జగన్ ఏడిపించేవాడు ఎవరు? అవును. అవును. ఇప్పుడు జనాన్ని ఏడిపించేవాడే జగన్ అయితే జగన్ ఏడిపించేవాడు నువ్వా నేనా? జగన్ ఏడిపించేవాడు దేవుడు. దేవుడు. అవును. జగన్ ఏడిపించేవాడు వాళ్ళ అమ్మ, అవును. జగన్ ఏడిపించేది వాళ్ళ చెల్లెళ్ళు, ఏది సార్. షర్మిల, సునీత, వాళ్ళు ఏడిపించాలి జగన్మోహన్ అవును. రెడ్డిని. ఆల్రెడీ ఏడిపిస్తున్నారు. ఇంకా ఆయన అసలు ఆల్రెడీ ఒగ్గబట్టి ఏడుస్తున్నాడు, యలహంకలో ఏడుతున్నాడు, తాడేపల్లి ప్యాలెస్ లో ఏడుతున్నాడు. ఇంకా మనం ఏడిపించేది ఏముంది కొత్తగా? అయితే సార్, ఇక్కడ చూసుకుంటే జగన్ తో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు, అంటే ఫస్ట్ టైం ఏదైతే ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఒక 3 నుంచి 4 దాకా ఉన్నారు. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు కోరుకుంటుంటారు. ఇప్పుడు వీళ్ళే బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పేసి కొంత అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి కదా సార్, అసెంబ్లీలో నేను మాట్లాడాలని, మా మా ప్రజలు మమ్మల్ని చూడాలని చెప్పి అనుకుంటుంటారు కదా. సో వాళ్ళ భవిష్యత్తు ఏం కాబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే అంటే
కాన్స్టిట్యూషన్ కి హెడ్. ఏది ఆ నియోజకవర్గానికి అతనే దగ్గర దగ్గర తల్లి తండ్రి అన్నమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో నువ్వు 4 రోడ్లు వేయించాలా, 4 చెరువులు నీళ్లు నింపాలా, లేకపోతే 4 ఇళ్లు కట్టించాలా, అప్పుడే కదా నేను ఎమ్మెల్యే అనుకునేది. ఇవాళ ఈ 11 మంది శాసనసభ్యుల్లో ఎవరినైనా ఆ నియోజకవర్గానికి వెళ్ళి విచారించు, మీ ఎమ్మెల్యే ఎవరు అని చెప్తారా వాళ్ళ పేరు? ఎందుకంటే మర్చిపోయారు. ఆ 11 మంది శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పేరే అక్కడ ప్రజలు మర్చిపోయారంటే కారణం ఏంటి? నిష్క్రియాపరత్వం. ఈ 9 నెలల్లో వాళ్ళు ఏం చేశారు? ఈ 9 నెలల్లో వాళ్ళ నియోజకవర్గాన్ని ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి ఎవరికన్నా ఇల్లు కట్టించారా? ఎవరికన్నా ఒక ఏది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారా? సిఎంఆర్ఎఫ్ లేదు. ఏదన్నా వైద్యానికి సహాయానికి వస్తారయ్యా, చదువుకి సహాయానికి వస్తారు, పలానాంటూ సీట్లు ఇప్పించమంటారు, పలానాంటూ ఉద్యోగం ఇప్పించమంటారు. ఇవే కదా అడిగేది. నాకు ఇళ్ల స్థలం కావాలంటారు, రేషన్ కార్డు కావాలంటారు. ఈ మాత్రం కూడా నువ్వు చేయలేకపోతే ఇప్పుడు పెన్షన్ ఇప్పించమంటారు. ఇప్పుడు పెన్షన్ ఇప్పించలేనాడు, రేషన్ కార్డు ఇప్పించలేనాడు, ఇళ్ల స్థలం ఇప్పించలేనాడు, ఉద్యోగం ఇప్పించలేనాడు, వీడేం ఎమ్మెల్యే అని వాళ్ళు అడుగుతున్నారు కదా. అక్కడ పెద్ద నామోషిగా ఉంది ఇవాళ. ఏది జగన్ తీసే, జగన్ నామోషి లెస్ ఫెలో, అతను వేరే విషయం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఇంకెవరో ఒక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ఎవరో ఉంటారు. ఇలా సెలెక్టెడ్ పీపుల్ ఒక 3-4 మినహాయించి ఇంకెవ్వరు జగన్ నమ్ముకుని అక్కడ ఉండేవాళ్ళు లేరు. ఇందాక నేను చెప్పాను కదా, విరూపాక్షి కావచ్చు, మత్స్యలింగం కావచ్చు, విశ్వేశ్వరరాజు కావచ్చు, దాసరి సుధా కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే నాయకత్వంలో వీళ్ళు కలిశారని. ఎవరిని? ట్రిపుల్ ఆర్ని. 5-6 ఇవాళ పార్టీ వేరు కుంపటి పెడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. డార్విన్ చెప్పింది అదే కదా. ఏది ఇప్పుడు వీళ్ళు గనక పోరాడకపోతే షేడ్ అవుట్ అయిపోతారు, అవుట్డేటెడ్ అయిపోతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఏమంటారు దాన్ని, అవుట్డేటెడ్ మెడిసిన్. అది ఇంకా నీకు కాలం చెల్లిన మందుని నువ్వు మింగితే చచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఇవాళ పరిస్థితి అదనమాట. కాబట్టి ఏంటి, ఈ పరిస్థితుల్లో తప్పదు. ఏది మనుగడ కోసం పోరాటం. ఆ 5-6 శాసనసభ్యులు మనుగడ. ఏది మళ్ళా మేము ఎమ్మెల్యేలుగా కావాలి. ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఏం కోరికలు ఉంటాయి? జగన్ మళ్ళా సెకండ్ టైం గెలవాలి. లేదు నెక్స్ట్ బెర్త్, ఏది మంత్రి కావాలి. ఇట్లా ఉంటది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు చదువుకునే వాడికి బాగా చదువుకోవాలి, ఇంకా పై చదువుకోవాలి, ఇంకా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇలా ఆశలు ఉన్నట్టుగానే ఎమ్మెల్యేలు కూడా మళ్ళా సెకండ్ టైం ఎమ్మెల్యే కావాలంటే తప్పదు. ఏది ఇప్పుడు ఎందుకు మరి మోపిదేవి రావణరావు వచ్చాడు? ఎందుకు మరి బీడా మస్తాన్ రావు వచ్చాడు? వీళ్ళందరూ పార్టీ మారుతున్నారంటే వాళ్ళ నాని ఉప ముఖ్యమంత్రి కదా. జగన్ హయాంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అసలు మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ మారారు ఈ 9 నెలల్లో? నీకు ఏదో అంటారు చూసావా, ఆకులు రాలిపోయినట్టుగా వరుసపడి రాలిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎండిన మోడుగా మారిన పరిస్థితుల్లో ఎండిన మోడు కింద ఎవరన్నా ఇప్పుడు తలదాచుకుంటారా? అవును సార్. సో చూద్దాం. ఏ చెట్టు కింద తలదాచుకుంటారు? పచ్చగా ఉన్న చెట్టు కింద. ఇప్పుడు ఏంటంటే ఈ 5-6 కూడా ఎవరికి వాళ్ళు సురక్షిత గమ్యస్థానాలు ఎత్తుక్కుంటున్నారు. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి ఏం కాబోతుందో. 24వ తారీఖు వైసీపీ భవిష్యత్ ఏందో తేలబోతుంది. సో మొత్తానికి ట్రిప్లాని కలవబోతున్నారా లేదా జగన్ వెంటనే ఉంటారా అనేది చూద్దాం. మరి నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.